హాయ్ అండ్ నానోమీటర్ టెక్నాలజీ దీని గురించి స్టార్ట్లో చెప్పేటప్పుడు లాంగ్ వేలో పర్టికులర్ ఎఫెక్ట్స్తో చేద్దామని అనుకున్నా. కానీ దీర్ఘంగా ఆలోచన పిమ్మట పేపర్ పెన్ను సరిపోదా అని అనుకున్నాను. లో బడ్జెట్ కొంచెం ఏమనుకోవద్దు. ఓకే, టాపిక్ వెళ్తే ఓకే, మనందరికీ తెలుసు ఫోన్ కొనే ముందు వాడు ఒక ప్రాసెసర్ ఇస్తారని. ఆ ప్రాసెసర్లో యాదనే కావచ్చు, మీటెక్ కావచ్చు, స్నాప్డ్రాగన్ ఎక్జైనోస్ కావచ్చు, ఐ సిరీస్ కావచ్చు, ఏ ప్రాసెసర్ అయినా సరే దానికంటే దాని లోపల కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో దాని లోపల ఇక్కడ ఒక ఫోటో వేస్తాను చూడండి, సింపుల్గా అర్థమయ్యేటట్టు. దానిలో ఒక ట్రాన్సిస్టర్ అనేది ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ లోపల కొంచెం ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ఎన్ఎం అనేది ఎలా ఉంటుందంటే ఆ ట్రాన్సిస్టర్ లోపల, ఇప్పుడు సపోజ్ మీకు అర్థమైతే కింద ఆ బాక్స్లో వివరంగా వేసాను చూడండి, పైన ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైనే ఎన్ఎం. ఆ ఎన్ఎం అనేది ఎంత తక్కువ ఉంటే డేటా అనేది అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ ఆరో మ్యాక్స్ అనేది డేటా ట్రాన్స్ఫర్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఆ ఎన్ఎం అనేది ఎక్కువ ఉంది అనుకో, సపోజ్ 6 అనేది, ఆ లైన్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆ లైన్ ఆ డేటా అనేది ఏం చేస్తుంది, తక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ ఎన్ఎం అనేది తక్కువ ఉంటే స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎన్ఎం అనేది ఎంత తక్కువ అంటే డేటా అనేది అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ డేటా ఎక్కువ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ మమ్మల్ని అనేది స్పీడ్గా వర్క్ అవుతుంది. అందుకు ఈ ఎన్ఎం అనేది ఉపయోగిస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక బెనిఫిట్ షో థియేటర్కి వెళ్తారు, ఏదో ఒక సినిమా, మన టికెట్ బుక్ చేసుకుందాం ఏదో దాంట్లో. బుక్ చేసుకున్న వెంటనే షో టైంకి వెళ్తానే ఆ టికెట్ చెక్ చేయడానికి కానీ చిన్నగా ఒక క్యూ పెడతాడు. దాని ఎన్ఎం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఆ ఎన్ఎం గేట్ అనేది పెద్దగా ఉంటే ఎన్ఎం ఎక్కువ ఉన్నాడు, సపోజ్ ఒక లైనే కాబట్టి 6 or 7 అనుకోండి. ఒక్కొక్కరు వెళ్తారు కదా, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. అదే ఖాళీగా ఉన్న టైంలో గేట్ అనేది పెద్దగా తెలుస్తాడు. అప్పుడు ఒకటేసారి ఎంతమంది, 4-5 మంది వెళ్తారు. అప్పుడు ఎన్ఎం ఎంత ఉందంటే సపోజ్ 3 or 4. అది గేట్ అనేది ఎంత అది క్లోజ్ అయితే ఎన్ఎం అనేది అంత ఎక్కువ, గేట్ అనేది ఎంత తెరుచుకుంటే ఎన్ఎం అనేది అంత తక్కువ. గుర్తుపెట్టుకుని, ఎన్ఎం అనేది తక్కువ ఉంటేనే ఫోన్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎన్ఎం తగ్గే కొద్దీ మొబైల్ రేట్ అనేది కూడా పెరుగుతాయి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక గేమింగ్ ఫోను, ఒక నార్మల్ ఫోన్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ గేమింగ్ ఫోన్లో ఎన్ఎం అనేది ఎక్కువ ఉంటుంది, ఈ నార్మల్ ఫోన్లో ఎన్ఎం అనేది తక్కువ ఉంటుంది. ఏది ఫాస్ట్గా ఉందంటే ఇదే ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎన్ఎం తక్కువ ఉంటుంది, దీంట్లో ఎన్ఎం అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ గేమింగ్ ఫోన్ అనేది దాని తగ్గట్టు మ్యానుఫ్యాక్చర్ చేసింటారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మన గేమ్స్ ఆడితే ఏమవుతుంది, టెంపరేచర్ అనేది మొబైల్ ఫోన్ ఎక్కువ పడుతుంది. ఆ టెంపరేచర్ని తట్టుకునే విధంగా మ్యానుఫ్యాక్చర్ అయిన వాడు చేసింటాడు. ఇప్పుడు తను థర్మోకోల్స్ కానీ కాంపోనెంట్స్ కానీ పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. ఇప్పుడు 20,000లో ఒక ఫోన్ ఉందంటే గేమింగ్ ఫోన్, మారల్ ఫోన్ కానీ వాడు దాని తగ్గట్టు మ్యానుఫ్యాక్చర్ దాన్నే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఇప్పుడు టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు 20,000 ఫోన్ ఉంటుంది. ఇప్పుడు గేమింగ్ ఫోన్, నార్మల్ ఫోన్. ఇప్పుడు గేమింగ్ ఫోన్ అనేది 20,000 బడ్జెట్లలో ఆ బడ్జెట్ అనేది మైండ్లో పెట్టుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఎందుకంటే దానికి కాంపోనెంట్స్, మొబైల్ హీట్ అవుతుంది కదా, దాని థర్మోకోల్స్, కూలింగ్ సంబంధించిన దాన్ని మైండ్లో పెట్టుకొని వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఇప్పుడు నార్మల్ ఫోన్లో అవేమి ఉన్నాం కాబట్టి వాడు కొంచెం హైప్ ఇచ్చుకుంటాడు. దానికి కెమెరా పర్ఫార్మెన్స్ కానీ, యూఏ కానీ, దానికి డస్ట్ ప్రూఫ్ కొన్ని ఐపీ, దానికి సపోజ్ ఏంటో ఒకటి హైప్ ఇచ్చుకుంటాడు దాని బడ్జెట్ గేమింగ్ ఫోన్ కాబట్టి. ఇవి అనేది డిఫరెన్స్ ఉంటాయి. అంతేగాని మనకి 20,000లో గేమింగ్ ఉండాలా, ఫాస్ట్ ఉండాలంటే అవబో అనేది దొరకదు ఒకటేసారి. ఇది గుర్తుపెట్టుకొని. సారీ, ఇప్పుడు కొంచెం టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది. మన వాళ్ళు నేను చాలా మంది చూసాను కాబట్టి చెప్తున్నాను, కొంచెం ఏమనుకోవద్దు. టాపిక్లోకి వెళ్దాం. మైండ్లో అనేది ఒకటే పెట్టుకోవాలి. గేమింగ్ కావాలంటే గేమింగ్ కోసమే ఆలోచించాలా, నార్మల్ కావాలంటే నార్మల్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు గేమింగ్ కావాలా, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలంటే బడ్జెట్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు సపోజ్ 30,000కు వెళ్ళు, 40,000కి వెళ్ళు, గేమింగ్ ఉంటాయి, కెమెరా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా, మనకు 20,000లో అన్నీ కావాలంటే దొరకవు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన టాపిక్లో వచ్చేసరికి ఎన్ఎం. నేను ఇంతవరకు చూసిన మొబైల్స్లలో, ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయ్యే మొబైల్లో గూగుల్ పిక్సెల్ 10 నేను చూసిన తక్కువ ఎన్ఎం ఏంటంటే అది 3 అనుకుంటా, 3 or 4. సపోజ్ 3 or 4 నేను చూసిన తక్కువ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 10. ఇది దీని టాపిక్ ఎన్ఎం అంటే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అడగండి, రిప్లై ఇస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి,
మీ మైండ్లో అనేది ఒక ఫోన్ కొనాలంటే ఒకటి ఫిక్స్ కండి. గేమింగ్గా, నార్మల్ యూజెస్గా, కెమెరా కోసమా అంటే దాంట్లో ఆ ఫోనే వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచించకూడదు. ఎన్నమో ఇప్పుడు సపోజ్ కెమెరా నీకు ఎక్కువ కావాలా, 20,000 బడ్జెట్ అనుకో, కెమెరా అనేది ఎక్కువ ఉంటుంది, ఎన్ఎం అనేది తక్కువ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావు? నీకు కెమెరా కావాలా, ఫాస్ట్ కావాలా, నువ్వే డిసైడ్ కావాలా. అవి ఏం చెప్పరు కదా. ఓకేనా? ఓకే. ఓకే, బాయ్.